వరల్డ్ ఫేమస్ అయిన లూవ్రే మ్యూజియం లో ధూమ్ 2 సినిమా కంటే వేరే రేంజ్ లో దొంగతనం జరిగింది. కేవలం 4 నిమిషాల్లో 850 కోట్లు కొట్టేశారు. ఇది జరిగింది 2025 అక్టోబర్ 19. అసలు ఈ దొంగతనం ఎప్పుడు చేశారో తెలుసా? ఎవరైనా దొంగతనం అంటే నైట్ టైం లో చేశారేమో అనుకుంటారు, కానీ వీళ్ళు పొద్దున అందరూ ఆ మ్యూజియం కి డ్యూటీకి వచ్చే టైం కి 9:30కి చేశారు. మామూలుగా ఎవరైనా దొంగతనాలు ఆ టైం కి జరగవని అనుకుంటారు, కానీ వీళ్ళు దాన్నే ప్లస్ పాయింట్ గా తీసుకున్నారు. అయితే వీళ్ళు ఆ మ్యూజియం లో దొంగతనం చేయడానికి 9 రోజులకు ముందే ఒక ఎలివేటర్ ట్రక్ ని దొంగతనం చేసి రెడీగా పెట్టుకున్నారు. సరిగ్గా 9:30కి మ్యూజియం వెనుక వైపు నుంచి ఆ ట్రక్ లో వచ్చారు. ఎందుకు వెనుక నుంచి అంటే అక్కడ సెక్యూరిటీ తక్కువ ఉంటుంది. ఆ దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళు సేమ్ మెయింటెనెన్స్ వర్కర్స్ లాగా జాకెట్స్ వేసుకున్నారు. పొద్దునే కావడంతో చూసిన వాళ్ళందరూ ఏదో రిపేర్ వర్క్ కోసం వచ్చారేమో అనుకున్నారు. దాంతో చూసిన వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఆ ట్రక్ సాయంతో డైరెక్ట్ గా సెకండ్ ఫ్లోర్ విండో దగ్గరికి వెళ్లారు. అక్కడ ఆ విండో గ్లాస్ ని పగలగొట్టి లోపలికి వెళ్లారు. లోపల నెపోలియన్ కాలం నాటి నగలు, 100 కోట్లు విలువ చేసే డైమండ్ నెక్లెస్, అలా మొత్తం 850 కోట్లు విలువ చేసే వస్తువులను దొంగలించారు. అదే ఎలివేటెడ్ ట్రక్ నుంచి కిందికి దిగి ముందుగానే రెడీ ఉంచుకున్న హై స్పీడ్ యమహా టీమాక్స్ స్కూటర్ల మీద సీసీ కెమెరాలు ఎక్కువ లేని రూట్ లో హై స్పీడ్ లో పారిపోయారు. పోలీసులకి ఇప్పటికీ ఒక్క క్లూ కూడా దొరకట్లేదు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.